సార్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి చాలా అసంతృప్తిగా ఉన్నారు. మనకి అంటే బయటికి చెప్పుకునేంత వరకు 10-15 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. కానీ అంతర్గతంగా చెప్తే ఒక 75 వరకు కూడా ఈ నంబర్ ఉండడానికి అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం. వీళ్ళందరినీ పిలిపించుకుని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు ఎప్పటి వరకు అనేది మనం వింటూ ఉన్నాం. మీరేం చెప్తారు? మనకి తెలుగునాట ఒక సామెత ఉంది, చాలా పాపులర్ సామెత. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని చెప్పని ఒక సామెత. సో ఆ విధంగా పాలనా విభాగంలో ప్రధానమైనటువంటి వాళ్ళు ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా భయపడతారు, వీళ్ళు ప్రాపర్గానే ఉంటారు. కానీ అదేమి లేకుండా మేమైతే ఇష్టారాజ్యం కింద మేము చేసుకుంటాం, మీరు మాత్రం చేయడానికి వీలు లేదన్నప్పుడు సహజంగానే వాళ్ళలో ఏ రకమైనటువంటి ప్రశ్న ఉదయిస్తుంది అంటే మాకొక న్యాయం నీకొక న్యాయం అన్నట్టుగా ఉంటుంది. మరి మాకొక న్యాయం అని చెప్పని ఏమంటున్నారు అని అంటే మనకు తెలుసు, అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి వ్యవహారం. కానీ ఈ రోజు తాజాగా కూడా చూసుకున్నట్లయితే కన్సల్టెన్సీల పేరుతో, అసలు ఒకటని కాదు, అమరావతి పేరుతో ప్రతిసారి అప్పులు తీసుకురావటం, ఆ డబ్బంతా కూడా నీళ్ళలో పోయటం, అది ఆ అప్పు అంతా ఏమైందో తెలియదు, ఏమిటో తెలియదు. ఈరోజు నాకు ఒక ఇది ఫార్వర్డ్ చేశారు, చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే ప్రతి దానికి కూడా వీళ్ళు ఇష్టారాజ్యం కింద పప్పు బెల్లాల్లాగా డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తా ఉన్నారు. ఇంత దారుణంగా మరి వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటే మరి మా సంగతి ఏంటి అని చెప్పి సహజంగా వాళ్ళు కూడా రెచ్చిపోతారు. అదే జరుగుతుంది. అంతేగాని ఎప్పుడైతే ఒక నాయకుడు రోల్ మోడల్గా ఉంటాడో ఆటోమేటిక్ వ్యవహారం అంతా సెట్ అవుతుంది. అంతేగాని మేము ఇలా ఉంటాం మీరు మాత్రం అలా ఉండకూడదు అని అంటే ఎవరు వినరు కదా, వినాల్సిన పరిస్థితి కూడా ఉండదు. అదే జరుగుతుంది. అదే బలహీనత కూడా. చెప్పినా వినడం లేదు అని అంటే, చెప్పినా వినడం లేదు అనడానికి కారణం కూడా అదే. ప్రోగ్రెసివ్ రిపోర్ట్ మంత్రులు కన్నా చెప్పని ఆయన ఆర్భాటంగా చేశాడు. చేసిన తర్వాత ఆ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఎలా ఉందంటే నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, మంత్రుల అక్రమాలు, ఎమ్మెల్యేల దందాలు ఇవే గనక వైసీపీ ప్రభుత్వంలో ఉంటే ఈ పాటికి వాళ్ళ భజన మీడియా చెలరేగిపోయి పేటరేగిపోయి కథలు, కథనాలు, ఇలస్ట్రేషన్స్తో సహా ప్రచురించి విపరీతంగా చేసేవాళ్ళు, విమర్శలు గుప్పించేసేవాళ్ళు. కానీ ఇవాళ తేలుకుట్టిన దొంగల్లాగా వాళ్ళు కూడా ఏవి మాట్లాడలేనటువంటి పరిస్థితి. మరీ బాగోదు, ఎందుకంటే మనం మీడియాని పెట్టుకున్నాం కదా, మరి ఒకటి అరన్నా మాట్లాడిపోతే ఏమవుతుందని అడపాదడపా ఒకటి అరా ఏదో అయితే అనివార్యంగా వేయాల్సి వస్తుంది. అది జరుగుతున్న వ్యవహారం ఇక్కడ. సరే, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు తెప్పించుకోవడం, చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా వినడం లేదు అని డైరెక్ట్గా మనకి కూటమి నుంచే వినిపిస్తున్న మాట అయినప్పుడు క్రింది స్థాయి వాళ్లకు వాళ్ళని టేక్ కేర్ తీసే బాధ్యత, అంటే వాళ్ళు చెప్పినట్టు వినే బాధ్యతను కింది స్థాయి ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చారని అంటున్నారు. పెద్ద అయిన మాటే వినలేనప్పుడు చిన్న చిన్న వాళ్ళ మాటలు ఎమ్మెల్యేలు వింటారని అనుకోవచ్చా? అదేనమ్మా, వినే పరిస్థితుల తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, సరే ఇప్పటికిప్పటిది చెబితే మనం ప్రతిదీ కూడా ఏదో ప్రిజుడ్యూస్తో చెప్తున్నాం అని చెప్పని అనుకుంటారు. కానీ బట్ ఏదో ఒక రోజు ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది. ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఫేస్ సేవింగ్ కోసం అంతా నేనే అన్నట్టుగా ఆయన ఫ్రంట్లో పెట్టి బ్యాక్ సీటింగ్ అనేది జరుగుతూ ఉంది. అది దానివల్ల ఆ వ్యవహారాన్నో ఆ బలహీనతను వాళ్ళు గమనించారు కాబట్టి చెలరేగిపోయి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేది నందమూరి జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఎమ్మెల్యే తిట్టాడు. తిడితే కూడా అతన్ని ఏమీ చేయలేదు. అంటే ఏమీ చేయలేదంటే సంబడీ ఈజ్ ప్రొటెక్టింగ్. నిజానికి నాకు తెలిసిన, అంటే జర్నలిజంలో సుదీర్ఘకాలం నాకున్న అనుభవంతో నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా పిలిపించి ముక్క చెవాట్లు పెట్టి క్షమాపణలు చెప్పించేవాళ్ళు. కానీ ఇవాళ అది జరగడం లేదంటే అతన్ని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు, అతన్ని కంట్రోల్ చేస్తున్న అదృశ్య శక్తి ఎవరు? ఆ విధంగానే అనేక అంశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫేస్ సేవింగ్ కోసం ఏదో తను ఎదుగుతున్నారు తప్ప ఈయన మనల్ని ఏం చేస్తాడు అనేటువంటి ఒక భరోసా, ఒక ధీమా, నాకేమీ జరగదని చెప్పనే అంత నందమూరి కుటుంబాన్ని పచ్చి బూతులు తిట్టి కూడా చాలా నిబ్బరంగా నిలకడగా ఒక ఎమ్మెల్యే ఉండగలుగుతున్నాడంటేనే ఏంటి అనేది తెలుస్తుంది, ఈయన కంట్రోల్ ఎంతవరకు ఉందనేది. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఒక సింగిల్ హ్యాండెడ్గా కనుక వ్యవహారం రన్ అయితే బాగానే ఉంటుంది. కానీ అది మల్టిపుల్ అయినప్పుడు డెఫినెట్గా కంట్రోల్ తప్పడం అనేది సహజం.
అండ్ సార్ మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా అంటే టీడీపీ నుంచి కూటమి నుంచి వింటున్న మాటల ప్రకారం మనం చెప్తే ఎలానూ తెలిసిపోయింది కాబట్టి, ఎలానూ మనం చేస్తున్న అక్రమాలు లేకపోతే అవినీతో తెలిసిపోయింది కాబట్టి మహా అయితే నెక్స్ట్ టైం మనకి ఎలానూ సీట్ ఇవ్వరు, లేదు అని అంటే మనం వేరే పార్టీలోకి జంప్ అయిపోవచ్చు కాబట్టి పక్క పార్టీ వైపు చూడడము, ఈ ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయట. మీరేమంటారు? ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఒక ఎమ్మెల్యేలనే కాదు, ప్రస్తుత సమాజం ఈ హ్యూమన్ టెండెన్సీ అనేది ఎలా తయారైపోయిందంటే ఎప్పుడు కూడా గమనించాల్సినటువంటి అంశం, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, ఇన్స్టెంట్ బెనిఫిట్స్ కావాలి. ఒకప్పుడు సత్యసంధత, నిజాయితీ, నిబద్ధత, నైతికత ఇలాంటివన్నీ ఉండేవి. ఇవేమీ లేవు. వీటన్నిటినీ కూడా మూట కట్టేసేసి మహాభారతంలో ఆయుధాలు జమ్మి చెట్టు కట్టినట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ ఫ్రంట్లో ముఖ్యంగా పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి లక్షణాలన్నిటినీ కూడా జమ్మి చెట్టుకు మూట కట్టేసేసారు. సో వాటిని దించడానికి మళ్ళీ ఎవరో ఒక అర్జునుడు రావాలి, అది వేరే సంగతి. ఇప్పుడు జరుగుతున్న తంతది. అందుకని నవ్ ఆర్ నెవర్ ఇదే నినాదం. ఇప్పుడు రేపటి సంగతి తర్వాత. ముందు అయితే ఏంటంటే ఇన్ని సంవత్సరాలకు ఇన్ని తరాలకు సరిపోను సంపాదించుకుందాం. ఇప్పుడు వాళ్ళు గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీసి అడిగితే వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తారు, ఏమంటే మీరు తాజాగా చూశారు కదా, భారతదేశంలోనే అత్యంత సంపన్నులైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది. మరి జనం చెప్తున్న విషయాలు, చరిత్ర చెప్తున్నది, మీరు కేవలం ఒక 2 ఎకరాల ఆసామిగా మీ రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పి అంటున్నారు. బట్ ఇప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక రెక్కల ముక్కలు చేసుకొని కాయ కష్టంతోనో వ్యాపారంతోనో వీటన్నిటితో కనుక చేసి ఉంటే ఇది సాధ్యపడేటువంటి అంశమేనా అని అదే ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఆయన దగ్గర జవాబు ఉంటుందా? ఆ తినేసే మినిస్టర్లే కనుక ఆయన ప్రశ్నిస్తే, అంటే తెగే వరకు లాగటం అంటారు దాన్ని, లాగితే ఆ ప్రశ్నకి జవాబు ఉంటుందా? ఇదే బలహీనత. దట్స్ ఆల్.